అందుకే దేవుడు 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 అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ బైబుల్ పూర్తిగా దేవుడి గురించే చెప్పబడిందా అంటే అదేం లేదండి. వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది అని చెప్తారు, కానీ నిజానికి పరిశుద్ధాత్మ ప్రేరేపించింది అనే మాట ఈ గ్రంథం యొక్క ప్రమోషన్ కోసం వాడేదే తప్ప, ఇది మొత్తం 40 మంది కూర్చుని ప్రపంచం పట్ల ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు, భగవంతుడంటే ఏమాత్రం తెలియని వాళ్ళు, దైవ లక్షణాలు దైవం యొక్క ప్రాశస్త్యం గురించి ఏమీ తెలియని వాళ్ళు రాసుకున్న తప్పుల తడకతో కూడిన మాటలే తప్ప దైవ గ్రంథంగా అనిపించుకునే మాటలు ఎక్కడా కాదు. ఇంకా చెప్పాలి. నమస్తే అన్న, మంచిది. బైబిల్ తప్పుల తడక అని సెలవిస్తున్నారు. పైగా పామరులు ఒక 40 మంది కూర్చొని రాశారు, పైగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాశారు అని ప్రమోట్ చేసుకుంటున్నారు ఆ బైబిల్ని అని చెప్తున్నారు. ఎస్, వారు పామరులే. లోక విషయంలో వెర్రివారైన వారు దేవుని విషయమందు జ్ఞానులై పరిశుద్ధాత్మ శక్తి ప్రేరణ చేత మాత్రమే ఆ బైబిల్ రాశారు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనము కలిగి ఉన్నప్పుడే ఆ బైబిల్ అర్థమవుతుంది. దురాత్మ కలిగి ఉన్నవారు ఆ బైబిల్ అర్థం చేసుకోలేరు. అందుకేనేమో బహుశా మన ఇస్కాన్ టెంపుల్ యొక్క వ్యవస్థాపకులు భక్త ప్రభుపాదుల వారు అనేక సందర్భాలలో, నాయనా 3 మత గ్రంథాలలో పరమసత్యం ఉన్నదిరా, చూసే దృష్టి మీకు ఉండాలి కానీ అని సెలవు ఇచ్చున్నారు. మరి మీకు ఎట్టి దృష్టి ఉందో మీకే ఎరుక కావాలి. మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారో మీకే ఎరుక కావాలి. అయినా అది అర్థమయ్యే విషయం కాదు, ఎందుకంటే మాయాశక్తి అంత బలీయమైనది. కనుక ఒకసారి ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకుల కంటే మీరు పెద్దవాళ్ళు అని అనుకుంటున్నారా, లేక భక్త ప్రభుపాదుల వారు చెప్పిన విషయాన్ని బట్టైనా కాస్త కుదురుగా ఉందామనుకుంటున్నారా? మీరే ఆలోచించాలన్నా. థ్యాంక్ యూ, నమస్తే.